స్టేట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. మన దగ్గర మంచి పర్ఫార్మెన్స్ రాకపోవడానికి ఒక రీజన్ కూడా మీరు అన్నట్టు తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది మన దగ్గర లేకపోవడం. ఎప్పుడైనా మీరు చూస్తే ఐపీఎల్కి సెలెక్ట్ అయిన మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్లేయర్స్ అందరూ వాళ్ళ స్టేట్ లీగ్స్లలో పర్ఫార్మెన్స్ బాగా చేసిన తర్వాత వాళ్ళు కోచ్ల దృష్టిలో పడినారు. ఆ దృష్టిలో పడడం వల్ల అంటే కోచ్లు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ లోకల్ లీగ్స్లో వెళ్తున్నారు. అది ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్. ఈవెన్ ఆంధ్రాకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఎవరైతే పర్ఫామ్ చేసినారో వాళ్ళే ఐపీఎల్ పిక్ అయినారు. అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీపీఎల్ చేయాలన్నది మన ఇంటెన్షన్. ఈసారి టీపీఎల్ చేస్తే నెక్స్ట్ ఐపీఎల్ కన్నా ఈ టీపీఎల్ పిల్లలు మనకి ఎవరైతే పర్ఫామ్ చేసినారో వాళ్ళు రావాలన్నది చూస్తున్నాం. కమింగ్ టు ది సిరాజ్ అండ్ తిలక్ వర్మ, దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఇండియాకి మంచి నేమ్ తీసుకొచ్చేంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. అయితే మీరు చాలా స్టేట్స్ నుంచి చూస్తే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరు కూడా రిప్రజెంటేషన్ లేని పరిస్థితి. ఈవెన్ ఆంధ్రాకు కూడా మొన్నటి వరకు ఇప్పుడు మన ఒక ప్లేయర్ తప్ప, ఎంతవరకు నితీష్ తప్ప అక్కడ నుంచి వేరే ప్లేయర్స్ కూడా లేరు. మనకి 2 ప్లేయర్స్ ఉన్నారు. అదొక అడ్వాంటేజ్ కింద. అంటే నేను ఒక సాకుగా చూపట్లేదు, బట్ ఐపీఎల్లో ఖచ్చితంగా లేనందుకు దానికి మాకు కూడా బాధ ఉంది. ఈసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసి మా పిల్లలందరికీ ఎక్కువ ఆడే పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత దాని ద్వారా ఐపీఎల్కి ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తిలక్ నిజంగా కూడా మీకు రాబో రోజుల్లో ఇండియాకి మెయిన్ ప్లేయర్ అవుతాడు చూస్తున్నాడు. వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంటే మన తెలుగు కుర్రోళ్ళు రీసెంట్ టైమ్స్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా జెండా పాతుతున్నారు. అండ్ ఈవెన్ టెస్ట్ కానీ వన్డే కానీ, సో ఏ ఫార్మాట్ చూసుకున్నా కానీ ఖచ్చితంగా మన హైదరాబాద్ నుంచి మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ సిరీస్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి సో తన అత్తా చాడడం కానీ ఎలా అనిపించింది మీకు? మీరు వేరే స్టేట్స్కి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత రెండో సెషన్, అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర మనం ప్లేయర్స్ని షేర్ చేసుకోవడం అది ఇది ఉండేది. రెండో స్టేట్ అయిన తర్వాత కొంచెం టాలెంట్ స్ప్లిట్ అయిపోయింది. టాలెంట్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ కూడా తగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హెచ్సిఏలో కొన్ని రోజుల్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇదంతా కూడా దీని మీద సెలక్షన్ ప్రాసెస్లో జరిగిన తప్పుల వల్ల ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీద పడింది. మేము వచ్చిన లాస్ట్ 1 year నుంచి దీన్ని కొంచెం పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా ప్లేయర్స్ చాలా బాగా వస్తున్నారు. మీరు ఒక మెన్ క్రికెటే కాకుండా ఉమెన్ క్రికెట్ని తీసుకుంటే కూడా ఇప్పుడు 2 అమ్మాయిలు మన దగ్గర నుంచి త్రిష ఒకటి, ధృతి ఒకటి, 2 కూడా మనకి వరల్డ్ కప్కి అండర్ 19 సెలెక్ట్ అయినారు. వరల్డ్ కప్ మన ఉమెన్ క్రికెట్ కూడా చాలా బాగా మనం పర్ఫామ్ చేస్తున్నారు. సో నిజంగా కూడా తెలుగు పిల్లలు ఇండియా లెవెల్లో ఉమెన్లో కానీ మెన్లో కానీ రాబో ఫ్యూచర్లో వాళ్ళు ఒక మైలురాయిగా నిలబడిపోతారు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో. మన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నారంటేనే చూసి అదే ఎంకరేజ్ చేసే విధానం అనేది కూడా కంప్లీట్ మారిపోతుంది. ఇంకా హ్యాపీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న వాళ్ళల్లో సో మీరు హ్యాపీ, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఎనీ టైమ్ తిలక్ నాకు, ఎందుకంటే మై బాయ్ ఈజ్ లైక్ మై బాయ్ అనమాట. నేను వచ్చిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ బాగా వెళ్ళిపోయింది. అంటే రెగ్యులర్గా అతనితో నేను చెక్ చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను. హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్ అయితే నాకు ముందు నుంచి మంచి మిత్రుడు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నన్ను ఒకసారి మేము కలుసుకునే ఉంటాం అనమాట. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకముందు నుంచి కూడా సిరాజ్కి నాకు మంచి అనుబంధం ఉంది. తిలక్ని నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ రాయుడు ఉన్నాడు, మన మిలంద్ ఉన్నాడు, అంటే త్యాగరాజ్ ఉన్నాడు, మళ్ళీ ఆల్మోస్ట్ అభినవ్ ఉన్నాడు. 10-15 మంది మంచి ప్లేయర్స్, వీళ్ళకి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు.